హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో పాటు దాము బాలాజీ గారు సీనియర్ జర్నలిస్ట్ ఉన్నారు. వాటితో ఒకసారి మాట్లాడదాం. సార్ నమస్కారం. సార్ నమస్తే సార్, హరిహర వీరమల్లు పవన్ కళ్యాణ్ గారి సినిమా నిన్న ప్రీమియర్స్ పడిపోయాయి. సో ప్రేక్షకుల ముందుకు రావడం మనం చూస్తున్నాం సార్. అయితే నిన్న ప్రీమియర్స్ పడ్డ తర్వాత మేము కూడా టాక్ కు వెళ్ళాం. అక్కడ మొత్తం ఫుల్ పాజిటివ్ టాక్ వచ్చేసింది. యునానిమస్ గా ఇది బ్లాక్ బస్టర్ సినిమా, పవన్ కళ్యాణ్ గారి కెరీర్ లోనే బిగ్గెస్ట్ సినిమా అన్న టాకే వచ్చేసింది. కాకపోతే మార్నింగ్ చూస్తూ ఉంటే మొత్తం మిక్స్డ్ గా మారిపోయింది. అంటే కొంత నెగిటివ్ రివ్యూస్ రావడం, సినిమా ఊహించినంత లేకపోవడం అన్న ఆ రివ్యూస్ వస్తున్నాయి. మన నైట్ ఏం జరిగింది, మరి మీరు సినిమా చూస్తారు కాబట్టి మీరు రివ్యూ ఏంటి సార్ ఈ సినిమా పైన? ప్రీమియర్ షోలకు అందరికి పవన్ కళ్యాణ్ ఫ్యాన్సే ప్రధానంగా వచ్చారు. ఇక్కడైతే తెలంగాణలో ప్రధానంగా పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ చూస్తే, ఆంధ్రప్రదేశ్లో దాన్ని పొలిటికల్ ఈవెంట్గా మార్చేశారు. ముఖ్యంగా పవన్ కళ్యాణ్కి సంబంధించిన 21 ఎమ్మెల్యేలకి టాస్క్ ఇచ్చేశారు. సో 21 ఎమ్మెల్యేలు కావచ్చు, మిగతా చోట్ల కూడా జనసేన లీడర్లు కావచ్చు, వీళ్ళందరూ ఏం చేశారంటే టికెట్లను కొని వాళ్ళ అనుచరులకి వాళ్ళకి ఇవ్వడం అనేది చేశారు. అట్లాగే తెలుగుదేశం వాళ్ళు కూడా ఈసారి దీన్ని ఓన్ చేసుకొని వాళ్ళు కూడా అదే పని చేశారు. దానివల్ల అసలు కొంతమంది కొన్ని చోట్ల భిక్షగాళ్ళకి కూడా ఇచ్చారు టికెట్లు, పోస్టులు పెట్టారు, భిక్షగాళ్ళకి కూడా ఇస్తున్నట్టు పెట్టారు. అంటే వాళ్ళ టార్గెట్ ఏంటంటే అన్ని టికెట్లు ఇవ్వాలి. కొన్ని స్క్రీన్ షాట్లు కూడా వచ్చాయి, అమ్మ మీ ఏరియాలో మీరు ఈ థియేటర్లో మీరు టికెట్లు కొనాలి అని పోస్టులు ఇవన్నీ కూడా కనబడ్డాయి. అంటే పొలిటికల్ ఈవెంట్గా మార్చేసి అక్కడ 700 నుంచి 1000 రూపాయల వరకు టికెట్ పెట్టి కలెక్షన్లు పెద్ద ఎత్తున తీసుకోవాలన్న ఒక స్ట్రాటజీతో పవన్ కళ్యాణ్ చేశాడు. ఇది గతంలో కూడా బాలకృష్ణ సినిమాలకి, ఎన్టీఆర్ సినిమాలకి ఒకప్పుడు, తర్వాత మహేష్ బాబు సినిమాలకి ఇలాంటివి జరుగుతుంటాయి ఆంధ్రప్రదేశ్లో. ఇప్పుడు వీళ్ళది అధికారం ఉంది కాబట్టి కంపల్సరీ చేయాలి కాబట్టి చేశారు. దానివల్ల నీకు పాజిటివ్ ఫీలింగ్ వచ్చింది. మార్నింగ్కి వచ్చేసరికి ఏమవుతుందంటే మామూలు ఆడియన్స్ కూడా వెళ్ళడం మొదలుపెట్టారు. అట్లాగే ఫ్యాన్స్ కూడా హై ఎక్స్పెక్టేషన్స్, ఎందుకంటే 2 రోజుల నుంచి పవన్ కళ్యాణ్ దీని మీద ఎక్కడికక్కడ మాట్లాడుతున్నాడు కాబట్టి హై ఎక్స్పెక్టేషన్తో వెళ్ళారు. సో ఇప్పుడు నేను ఒక నిష్పక్షపాతమైన రివ్యూ చెప్తాను. అదేంటంటే బేసిక్గా దీంట్లో ముందుగా ఆర్టిస్టుల విషయానికి వస్తే మనకి పవన్ కళ్యాణ్, బాబీ డియోల్, నిధి అగర్వాల్, మిగతా ప్యాడింగ్ సత్యరాజ్ దగ్గర నుంచి, సునీల్ దగ్గర నుంచి, బ్రహ్మాజీ, నాజరు, సుబ్బరాజు ఇలాంటి మంచి ప్యాడింగ్ ఉంది. సో ఇటు టెక్నీషియన్ల విషయానికి వచ్చేసరికి క్రిష్ జాగర్లమూడి, తర్వాత జ్యోతికృష్ణ డైరెక్టర్లు, ఏఎం రత్నం ప్రొడ్యూసరు, తర్వాత కీరవాణి మ్యూజిక్ డైరెక్టరు, జ్ఞానశేఖర్ అండ్ మనోజ్ పరమహంస, బుర్రా సాయి మాధవ్ డైలాగ్స్. సో కథగా వచ్చేసరికి ఇది ఏంటంటే ఇది ఒక హిస్టారిక్ ఫిక్షన్గా మనం చెప్పుకోవచ్చు. అంటే చరిత్రని కల్పనని మిక్స్ చేసి చేశారు. సో వీరమల్లు అనే క్యారెక్టర్ రియల్గా లేదు, ఔరంగజేబ్ అనే క్యారెక్టర్ ఉన్నారు, ఇక్కడ కుతుబ్ షాహీ నవాబ్ ఉన్నాడు, వీళ్ళందరూ ఉన్నారు. అంటే కొంత హిస్టారిక్ పర్సన్స్ ఉన్నారు, కొన్ని క్యారెక్టర్లు ఫిక్షన్. పవన్ కళ్యాణ్ క్యారెక్టర్ ఫిక్షన్. సో అందుకనే వాళ్ళు లిబర్టీ తీసుకొని ఏం చేశారంటే, ఒక పిల్లవాడు కృష్ణా నదులు కొట్టుకొని వస్తాడు, అక్కడ కొంతమందికి దొరికి శివాలయ పూజారికి ఇస్తారు. ఆ పూజారి అతను పెంచుతాడు, అతను ఒక దొంగగా మారుతాడు. ముఖ్యంగా ఆ ఏరియాలో కొల్లూరు ఉంటుంది, కొల్లూరులోంచి గనుల్లోంచి వజ్రాలు వస్తాయి. ఆ వజ్రాలని మచిలీపట్నం పోర్టు ద్వారా ఇంగ్లాండ్కి పంపిస్తారనమాట. సో ఆ పోర్టు ద్వారా ఇతను ఆ వజ్రాలని దొంగలించడం అనేది చేస్తారు. మరొకటి ఏంటంటే అక్కడ ఉన్న స్థానిక రాజులు ఉంటారు, ఇదంతా కూడా 17th సెంచరీలో జరుగుతుంది, 1690 ఆ ప్రాంతంలో. సో వాళ్ళు అక్కడ నుంచి నవాబ్కి, ఇక్కడ హైదరాబాద్ గోల్కొండ నవాబు పంపిస్తుంటారు అనమాట. సో ఇతని టాలెంట్ చూసి అక్కడ ఒక లోకల్ దొర ఏం చేస్తాడంటే, రాజు అనొచ్చు, దొర అనొచ్చు, అతను ఏం చేస్తాడంటే హరిహర వీరమల్లుని పిలిచి, నాకిట్లా నువ్వు తీసుకెళ్ళి అక్కడ నేనే పంపిస్తాను, వాటిని నువ్వు దొంగిలించి మళ్ళీ నాకే ఇస్తే నీకు కావాల్సింది నేను ఇస్తానని చెప్తాడు. ఆ దొర దగ్గర పంచం అనే ఒక దేవదాసి అమ్మాయి ఉంటుంది, ఆ అమ్మాయి ఇతన్ని ప్రేమిస్తుంది, ఇతను ఆ అమ్మాయిని ప్రేమిస్తాడు. సో ఆ అమ్మాయిని కూడా లేపకపోవాలనుకుంటాడు. ఇలాగా అతను జర్నీ స్టార్ట్ అవుతుంది. ఇక్కడ వచ్చి నవాబ్ దగ్గర వచ్చి ఇక్కడ మళ్ళీ ఫైటింగ్ వ్యవహారం ఉంటుంది, చార్మినార్ వ్యవహారం. ఇక్కడ ఆ క్రమంలో ఈ అమ్మాయి చేసే ఒక మోసం వల్ల అతను దొరికిపోతాడు. దొరికిపోయినప్పుడు నవాబ్ ఇతనికి ఒక ఆఫర్ ఇస్తాడు, ఇతని టాలెంట్లంతా నవాబ్కి తెలిసి. ఎందుకంటే అప్పటికి వజ్రం అనేది ఔరంగజేబు చేతికి వెళ్ళిపోయింది. మనకేంటంటే 1659 ఆ ప్రాంతంలో, 1689 అనుకుంటా, ఆ ప్రాంతంలో కోల్కొండని ఔరంగజేబు జయిస్తాడు. ఔరంగజేబు చనిపోయేది వచ్చి 1707లో.
సో అందుకని ఈ కోహినూర్ వజ్రాన్ని అతను పట్టుకుపోయాడు. సో దాన్ని తేమని ఇతనికి ఒక టాస్క్ ఇస్తాడు. ఇతను ఏంటంటే అప్పటికే ఔరంగజేబు పెట్టే బాధల్ని కూడా చూసుంటాడు ప్రజల్ని. అంటే జిజియా పన్ను వేయడము, హిందువుల్ని ముస్లింగా కన్వర్ట్ చేయడము ఒక పక్క జరుగుతుంటే, మరో పక్క సంపద అంతా కూడా బ్రిటిష్ వాళ్ళకి కొల్లగొట్టుకొని వెళ్తూ ఉండడం, ఇవన్నీ ఇతను చూస్తాడు. సో హిందువులు ఎన్ని బాధలు పడుతున్నారన్న కాన్సెప్ట్ కూడా ఉంటుంది. రెండోది ఆత్మగౌరవం అనే కాన్సెప్ట్ కూడా ఉంటుంది హీరోకి. సో ఇవన్నీ మిక్స్ అయ్యి తను ఇప్పుడు వెళ్ళి ఔరంగజేబు దగ్గర ఉన్న కోహినూరు వజ్రాన్ని తీసుకురావడం అనేది ప్రధానంగా కథ. అయితే ఇక్కడ ఏమైందంటే వీళ్ళు ఈ కథను మొత్తం దీంట్లో చెప్పడానికి లేదు, ఎందుకంటే ఇది ఫస్ట్ పార్ట్ మాత్రమే. స్వార్డ్ వర్సెస్ స్పిరిట్ అనే ఒక ఫస్ట్ పార్ట్. ఇది ఫస్ట్ పార్ట్లో ఎంతవరకు చెప్పాలి అనే దగ్గర వీళ్ళు ఇక్కడ వరకు ఫిక్స్ అయ్యారు. లాస్ట్లో ఒక ఔరంగజేబు దగ్గరికి వెళ్ళడం అంతవరకు మాత్రం ఫిక్స్ అయ్యారు. సో సెకండ్ హాఫ్లో ఏంటంటే రియల్ బ్యాటిల్ ఉంటుంది. ఔరంగజేబుతో వీరమల్లు తన పెద్ద సైన్యాన్ని తయారు చేసుకొని ఎలా బ్యాటిల్ చేశాడని సెకండ్ హాఫ్లో పెట్టుకున్నారు. అంటే బేసిక్ కథగా చెప్పుకోవాలంటే ఔరంగజేబు అనేది కూడా పక్కన పెట్టేస్తే, ఒక ఢిల్లీ రాజు, ఢిల్లీ చక్రవర్తి ప్రజల్ని వేధిస్తున్నాడు. అతని దగ్గర ఒక వజ్రం ఉంది. ఆ వజ్రాన్ని ఒక దోపిడీ దొంగ వెళ్ళి తీసుకురావాలి. దోపిడీ దొంగకి ఓన్లీ వజ్రమే కాకుండా ప్రజల తరపున కూడా నిలబడే స్వభావం ఉంది. సో ఇతను వెళ్ళి ఎలా తీసుకొచ్చాడు, ఇది కథ బేసిక్గా. అంటే ఒక చక్రవర్తికి ఒక దోపిడీ దొంగకి మధ్య జరిగిన ఫైట్ అనేది సినిమా కథ. ఇలాంటివి మనం కొన్ని వందల లేకపోతే ఇండియా వైజ్ తీసుకుంటే కొన్ని వేల సినిమాలు వచ్చాయి బ్లాక్ అండ్ వైట్ దగ్గర నుంచి. అంటే రాజులతో మామూలు సాధారణమైన వాడు పెద్ద రాజుతో ఎలా ఫైట్ చేస్తాడు అనే థీము అన్నిట్లో వచ్చింది. ఇది పవన్ కళ్యాణ్ ఇప్పటి వరకు చేయలేదు కాబట్టి ఇంట్రెస్టింగ్ థీమ్ ఇది. కానీ దీంట్లో మేజర్గా స్క్రీన్ ప్లే ప్రాబ్లం ఏంటంటే, 2 సినిమాలను వీళ్ళు పెట్టుకోవడం వల్ల ఫస్ట్ సినిమాలో ఎంత చేయాలి అనే దగ్గర డ్రాగ్ చేసుకుంటూ వెళ్లాల్సిన పరిస్థితి. ఎందుకంటే కథగా లేదు కదా. అందువల్ల ఏం చేశారు, ఫస్ట్ హాఫ్ అంతా ఇతని ఇంట్రడక్షను, ఇతను ఎలా దొంగగా ఉండేవాడు, ఎలా రిచ్ని దోచి పోరికి పెట్టేవాడు ఒక రాబిన్ హుడ్ లాగా, ఈ లోపల పంచమి పరిచయం, ఆమెతో రొమాన్సు, అక్కడ కొంత కామెడీ, అలా పెట్టుకొని మళ్ళీ ఇక్కడ నవాబ్ దగ్గరికి రావడం, అక్కడ పంచమి ఇచ్చే ట్విస్టు, అక్కడ ఒక ఇంటర్వల్ బ్లాక్, ఇవి వేసుకోవడం. సెకండ్ హాఫ్లో ఢిల్లీకి వెళ్ళి వజ్రం తీసుకురావాలి కాబట్టి, వజ్రం తెచ్చేస్తే కథ అయిపోతుంది కాబట్టి ఢిల్లీకి వెళ్ళాలి కాబట్టి జర్నీని పెట్టుకున్నారు. ఈ జర్నీలో వచ్చే ఇబ్బందులు ఏంటి, ఈ జర్నీలో కూడా ఇతనితో పాటు ఒక టీం ఉంటారు, నవాబ్ మనుషులు కూడా ముస్లిమ్స్ కూడా ఈ టీంలో ఉంటారు, ఎందుకంటే నవాబ్ కూడా పంపిస్తాడు. అలాగా దీని మీదకి వెళ్ళిపోయేది. ఇది బేసిక్గా స్ట్రక్చర్ అనమాట. సో ఈ స్ట్రక్చర్లో ప్రాబ్లం ఏంటంటే, ఫస్ట్ హాఫ్లో సరదాగా గడుస్తుంది. అంటే పెద్ద హై మూమెంట్స్ ఏమి లేవు ఫస్ట్ హాఫ్లో కూడా, పర్వాలేదు అలా నడుస్తుంది. ఒక రొమాన్స్, ఒక ఫైటు, ఇట్లాగా కామెడీ నడుస్తుంది. సెకండ్ హాఫ్కి వచ్చేసరికి మోర్ మనకి కథ తెలుగు సినిమాల్లో కానీ ఇండియన్ సినిమాల్లో ప్రధానంగా జరిగేది కూడా ఇదే ఫార్ములా. ఫస్ట్ హాఫ్ అంతా సరదా, రొమాన్సు, ఫైటు, కామెడీ, దీంతో నెట్టి ఇంటర్వెల్కి ముందు కథ ఓపెన్ చేసి ఇంటర్వెల్ తర్వాత అసలు కథ ఉంటుంది. దిస్ ఇస్ ద ఫార్మేట్. ఈ ఫార్మేటే ఉంది దీంట్లో. కాకపోతే సెకండ్ హాఫ్లో ఉండాల్సిన కథ లేదు దీంట్లో. లేకపోవడం వల్ల సెకండ్ హాఫ్ మనం ఫస్ట్ హాఫ్ భరిస్తారు ఎవరైనా, 1 అవర్ కాబట్టి సరదాగా గడిచిపోతుంది. సెకండ్ హాఫ్ కానీ కాంక్రీట్గా లేకపోతే డల్ అయిపోతాం. ఈ కథ దీంట్లో జరిగిన మైనస్ అదే. సెకండ్ హాఫ్లో ఒక ఇంట్రెస్టింగ్ కథ లేదు, ఒక ఇంట్రెస్టింగ్ జర్నీ అంటాం కదా, స్టోరీ జర్నీ, అది లేదు. ఈ జర్నీ ఉంది, ఈ జర్నీ బోరింగ్గా ఉంది. సో దీన్ని ఫస్ట్ హాఫ్లో కూడా కొన్ని చోట్ల స్లోగా అలా నడుస్తుంది. అట్లాగే తన కామెడీ పెద్దగా వర్కౌట్ అవ్వాల. ఆ పాట చెబితే వినాలనే పాట అదేం బోరింగ్గా ఉంది. సో పెద్ద హై మూమెంట్స్ అంటే మంచి పాటలు, మంచి ఫైట్లు, రొమాన్సు, ఇవి హై ఇవ్వట్లేదు దీంట్లో. పవన్ కళ్యాణ్ని ఆశించినంతగా హై ఇవ్వట్లేదు. సో అది మేజర్ స్క్రీన్ ప్లే ప్రాబ్లమే ఈ సినిమా ప్రాబ్లం. మిగతావన్నీ ఓకే, స్క్రీన్ ప్లే కానీ ఇంట్రెస్టింగ్గా చెప్పుంటే సినిమా బాగానే ఆడేది, మిగతావన్నీ కూడా క్షమించేవాళ్ళు, మిగతా లోపాలు చాలా ఉన్నప్పటికీ. సో స్క్రీన్ ప్లే దగ్గరకు వచ్చేసరికి 2 డైరెక్టర్ల వలన, లేకపోతే పవన్ కళ్యాణ్ కూడా ఎంటర్ అయ్యి సనాతన ధర్మం పెట్టాలనేది ఒకటి, మళ్ళీ తన రాజకీయ డైలాగులు పెట్టాలి, జనం మెచ్చిన వాడే జన సైనికుడు అవుతాడు, ఇట్లాంటి డైలాగులు అంతా పెట్టాలి. ఇవన్నీ గోల కలిపి ఏమైపోయిందంటే మసాలా కరెక్ట్గా సెట్ కాల.
అంటే ఒక్కో చోట మసాలా ఎక్కువ కనబడుతుంది, మాంసం కనబడదు, ఒక చోట మాంసం మాత్రమే ఉంటుంది, మసాలా అలాగా సెట్ కాలేదు సినిమాకి. అందువల్ల ఓవరాల్గా అది వీరముళ్ళు బోరముళ్ళు అనే టైప్లో కామెంట్లు పెట్టడం మొదలైంది మార్నింగ్కి వచ్చేసరికి. సో ఇది ఫ్యాన్స్కి మాత్రమే, ఎందుకంటే ఫ్యాన్స్ 2 ఏళ్ళుగా సినిమా లేదు కాబట్టి ఫ్యాన్స్ ఎంజాయ్ చేసే పరిస్థితి కొన్ని చోట్ల ఉంది. అది కూడా ఫ్యాన్స్ మొత్తంగా సినిమాని ఎంజాయ్ చేశారంటే చెప్పలేము. సో ఫ్యాన్స్ కూడా డిసప్పాయింట్గా పోస్టులు పెడుతున్నారు అనమాట. సో ఓవరాల్గా దీంట్లో ప్లస్లుగా చెప్పుకోవాలంటే నాకు నచ్చింది బ్యాక్గ్రౌండ్ స్కోర్ చాలా బాగా చేశాడు. కానీ బ్యాక్గ్రౌండ్ స్కోర్ కూడా ఒక్కొక్కసారి చిరాకు దుబ్బింది. ఎందుకంటే ఆడి విషయం లేకుండా ఇతను మాత్రమే హడావిడి పడుతున్నట్టుగా ఉంది. బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఎప్పుడు కూడా దాంట్లో అక్కడ ఉన్నదాన్ని ఎలివేట్ చేస్తుంది, కానీ అక్కడ లేని దాన్ని ఎలివేట్ చేసినప్పుడు మనకు చికాకు వస్తుంది. ఒరే అక్కడ ఏం లేదు, నువ్వెందుకు టెన్షన్ పడుతున్నావు అనిపిస్తుంది. అలాగా కొన్ని చేశాడు కీరవాణి. కొన్ని చోట్ల బాగా ఒక మాదిరిగా ఉన్న సీన్ కూడా లేపగలిగాడు. ఇక పవన్ కళ్యాణ్ కూడా మెచ్చుకోవాలి మనం. పవన్ కళ్యాణ్ ఇంత రాజకీయాల్లో ఉన్నప్పటికి కూడా ఆయన ఉన్నంత టైంని ఎనర్జెటిక్గా చేయడం, బాడీని ఫిజికల్గా బాగా చేసుకోవడం, ఇవన్నీ చేశారు. అంతవరకు ఓకే. నిధి అగర్వాల్ని కూడా మనం మెచ్చుకోవాలి. ఆ అమ్మాయి కూడా మ్యాక్సిమం అమ్మాయికి శక్తి మించి బాగా చేసింది. ఇక బాబీ డియోల్ నిజానికి ఆయనది స్క్రీన్ టైం తక్కువ ఉంది, సెకండ్ హాఫ్లో ఉంటుంది ఆయనది. కానీ ఆయన మంచి సెలక్షన్, ఆయన్ని ఔరంగజేబు సెలెక్ట్ చేయడం మంచి సెలక్షన్. తను ఇదంతా బాగుంది. సో నిధి అగర్వాల్, పవన్ కళ్యాణ్, తర్వాత కొన్ని చోట్ల డైలాగ్స్ కూడా బాగున్నాయి. ఇక మైనస్లు చెప్పుకోవాలంటే నేను ఇందాక చెప్పిన స్క్రీన్ ప్లే ప్రాబ్లం ఒకటి, లెంగ్త్ ఇది ఒకటి, పాటలు గొప్పగా లేవు, సినిమాలో కూడా లేవు, బయట కూడా అంత గొప్పగా లేవు. తర్వాత విఎఫ్ఎక్స్ పూర్ విఎఫ్ఎక్స్, ఆ తోడేళ్ళ దగ్గర కావచ్చు, తర్వాత ఒక రాక్ ఒక చోట పడిపోతుంది కావచ్చు, టైగర్ కావచ్చు, గుర్రాలు అయితే ఇంకా ఘోరంగా ఉన్నాయి, ఇతని స్వారీలు కావచ్చు, ఇవన్నీ అంటే పవన్ కళ్యాణ్ ఎప్పుడు కూడా నేచురల్గా చేయలేదు. ఎక్కువ భాగం డూపును పెట్టి చేసేసారు, గ్రీన్ మ్యాట్ సరిగ్గా లేదు. సో దానివల్ల ప్రాబ్లమ్స్ వచ్చాయి. 5 ఏళ్ళు అది కనబడుతుంది కొన్ని చోట్ల. ఈ అమ్మాయి కొన్ని చోట్ల బొద్దుగా ఉంది, కొన్ని చోట్ల సన్నగా ఉంది, ఇవన్నీ కనబడతాయి అన్నమాట. సో ఒకటి ఎక్కువ రోజులు తీయడం వల్ల కూడా వచ్చిన ప్రాబ్లము. పవన్ కళ్యాణ్కి అతనికి ఉండే ఫిజికల్ ప్రాబ్లమ్స్ వల్ల కూడా ఇలాంటి సినిమా చేయకూడదు. నేను వెంకటేష్ సినిమాకి పనిచేశాను, సుభాష్ చంద్రబోస్, దాంట్లో కూడా ఆయన ఎప్పుడు గుర్రం ఎక్కలేడు, ఆయనకి బ్యాక్ పెయిన్. అలాంటప్పుడు అలాంటి సినిమాలు చేయకూడదు. గుర్రం కూడా నువ్వు ఎక్కకపోతే అన్నీ చేయాలంటే గ్రాఫిక్స్లో అప్పుడే ఎక్స్ట్రాడినరీ మన బాహుబలి కైండ్ ఆఫ్ గ్రాఫిక్స్ అనేది చేయాలి, అది చేయలేదు, పూర్ గ్రాఫిక్స్. ఈయనేమో పెర్ఫార్మెన్స్కి ఎక్కువ టైం ఇవ్వలేదు కాబట్టి డూపుని పెట్టారు. డూపుని ముఖాలు చూపించకూడదు కాబట్టి అక్కడ ఇంట్రెస్ట్ లేదు. ఇలాగా అనేక చోట్ల యాక్షన్ సీన్లు బాగా రావాల్సిన సీన్లు బాగా రాలేదు ఈ కారణాల వల్ల. సో అప్పటికి కూడా మనకి కుస్తీ ఫైట్ బాగా వచ్చింది, తర్వాత పోర్ట్ మచిలీపట్నంలో పోర్ట్లో బాగా వచ్చింది. టైగర్ది కూడా పర్వాలేదు, టైగర్ బాగాలేకపోయినా డిజైనింగ్ అదంతా బాగా చేశారు. చివరిది ఫైట్ మిక్స్డ్గా ఉంది, అంత గొప్పగా లేదు. సో అది కూడా అబ్రప్ట్ ఎండ్ చేసేసినట్టుగా ఉంది. మనకు ఒక సాటిస్ఫాక్షన్ రావట్లేదు, ఒక కంప్లీట్ సినిమా చూసిన ఫీలింగ్ రావట్లేదు. సో ఓవరాల్గా నా రేటింగ్ 2.25 అవుట్ ఆఫ్ 5. సో అది కూడా ఏంటంటే పవన్ కళ్యాణ్ మ్యూజిక్, కొన్ని యాక్షన్ సీక్వెన్సెస్. ఓవరాల్గా అయితే ఇది మతమాగీతం అనేది పక్కన పెడితే ఒక కామన్ ఆడియన్స్గా నాకు సాటిస్ఫాక్షన్ అయితే ఇవ్వలేదు. థ్యాంక్ యూ సో మచ్.